హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్లో భాగంగా మరో ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ మాట్లాడుతూ రాజు రాణులు మీ పదవులు ఇంట్లో శాశ్వతం కాదు అని చెప్పాను. ఇప్పుడు కమాండర్స్ మీ పదవులను చేజిక్కించుకోవడానికి సంసిద్ధం అయ్యారు. అయితే మీ ముగ్గురిలో ఎవరు ఇప్పుడు మీ స్థానాన్ని రిస్క్లో పెట్టి కమాండర్స్తో పోటీ పడాలి అనుకుంటున్నారో బిగ్ బాస్కి తెలియచెప్పండి అని చెప్పగానే కళ్యాణ్, దివ్య, రీతు ఒకవైపుకు వెళ్ళి డిస్కషన్ అయితే చేస్తున్నారు. దీంతో కళ్యాణ్, నీకు మెరుగైన అవకాశాలు వచ్చాయి, నువ్వు పోటీ చేయొచ్చు కదా అంటూ దివ్యని అడిగితే, మెరుగైన అవకాశాలు నాకు ఎవరు ఇవ్వలేదు, నాకు నేనుగా క్రియేట్ చేసుకున్నాను. రీతు గురించి మాట్లాడటంతో రీతు ఆమెకి ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఆమె తొక్కిపడేసి కిందనే వెళ్ళిపోతుంది కానీ పైకి రావడం లేదు అంటే రీతు ఫైర్ అయ్యి, నువ్వు నన్ను తొక్కి పైకి రావడానికి ట్రై చేయకు, నువ్వు పైకి రా, నన్ను తొక్కాలని ట్రై చేయొద్దు అంటూ రీతు అయితే చెప్తుంది. ఫైనల్గా కళ్యాణ్, రీతు ఇద్దరూ కలిసి దివ్యాని అయితే ఎంచుకోవడం జరిగింది. దీంతో దివ్య తన స్థానాన్ని రిస్క్లో పెట్టి కమాండర్స్తో పోటీకి సంసిద్ధమైంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ కమాండర్స్ నుంచి ఏ ఇద్దరు తమ స్థానాన్ని రిస్క్లో పెట్టి గెలిస్తే రాజు రాణి అవ్వడానికి సిద్ధమవుతున్నారో చెప్పాలి అంటూ చెప్పడంతో నేను కూడా ఆడాలనుకుంటున్నాను. ఇలా తనూజ, సంజన, నిఖిల్, డెమాన్ నలుగురు సిద్ధమవ్వడంతో చిట్టీలు వేద్దామంటూ సంజన చెప్తే చిట్టీలు అయితే వేసింది. అక్కడ డెమాన్ అలాగే నిఖిల్ పేర్లు అయితే రావడం జరిగింది. దీంతో ఇక ఫైనల్ టాస్క్ అయినటువంటి విన్ ఇట్ క్రౌన్ ఇట్ టాస్క్లో భాగంగా దివ్య, డెమాన్, నిఖిల్ పాల్గొనడం అయితే జరిగింది. ఇక ఈ టాస్క్లు ఏమిటి అంటే నట్ బోల్ట్కి ఒకవైపు డ్రమ్ములు పెట్టి ఉంచడం జరిగింది. ఆ డ్రమ్ములని ఆ నట్ బోల్ట్ ఊడతీసి డ్రమ్ముని అక్కడ వే ద్వారా ఇంకొక దానికి విసిరేస్తూ వచ్చి తర్వాత ఎండ్ పాయింట్ పైన స్టాండ్ పైన ఆ డ్రమ్స్ అనేవి పెట్టాలి. ఆ తర్వాత బిగ్ బాస్ అక్కడ ఏర్పాటు చేసినటువంటి బాల్స్తో ఆ డ్రమ్స్ని కొట్టి స్టాండ్ పై నుంచి కింద పడేయాలి. అలా ఎవరైతే ముందుగా అన్ని డ్రమ్స్ని కింద పడేస్తారో వారే ఈ టాస్క్ విజేతగా నిలుస్తారు అంటూ చెప్పడం జరిగింది. అయితే ఈ టాస్క్ రాణి అయిన దివ్య గెలిస్తే రాణిగానే కొనసాగుతుంది, లేక కమాండర్స్ నుంచి ఎవరు గెలిచినా వారు రాజు రాణి అయ్యే అవకాశం అయితే ఉంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.